వేప చెట్టు నుంచి వారం రోజుల నుంచి నిరంతరంగా ఆగకుండా పాలు కారుతూనే ఉన్నాయి. ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఇంకొక అద్భుతం ఏమిటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పాలు కారే చెట్టు, వేప చెట్టు. నేను అక్కడ బైక్ అయితే పార్క్ చేశాను. నేను అక్కడ బైక్ స్టాప్ చేసి అక్కడ దిగగానే నాకు బుసల సౌండ్ అయితే వచ్చిందనమాట. అంటే మామూలుగా పాములు బుసలు కొట్టే సౌండ్స్ మనము జనరల్గా వింటుంటాం కదా, అటువంటి సౌండ్ అయితే విన్నాను. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని నేను గమనిస్తే ఆ చెట్టు నుంచి పాలు కారుతున్నాయి కదా, ఆ పాలు బురగలో నుంచి ఆ సౌండ్ అయితే వస్తుందన్నమాట. అటువంటి సౌండ్తో పాలు అయితే కారుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఈ చెట్టు దగ్గరలోనే 2 పుట్టలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ చెట్టు చుట్టూ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. చూడండి, ఊరికి కొద్దిగా దూరంలో ఉంటుందన్నమాట ఈ వేప చెట్టు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చూడొచ్చు బురగలు అయితే వస్తున్నాయి. చూడండి, బురగలు వారం రోజుల నుంచి ఇలాగే పాలైతే కారిపోతూనే ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూస్తున్నారా, సౌండ్స్ వినిపిస్తుంది. ఒక్కోసారి ఇంకా చాలా గట్టిగా వస్తుంది. వేప చెట్టు నుంచి వారం రోజుల నుంచి నిరంతరంగా ఆగకుండా పాలు కారుతూనే ఉన్నాయి. ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఇంకొక అద్భుతం ఏమిటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పాలు కారే చెట్టు, వేప చెట్టు. నేను అక్కడ బైక్ అయితే పార్క్ చేశాను. నేను అక్కడ బైక్ స్టాప్ చేసి అక్కడ దిగగానే నాకు బుసల సౌండ్ అయితే వచ్చిందనమాట. అంటే మామూలుగా పాములు బుసలు కొట్టే సౌండ్స్ మనము జనరల్గా వింటుంటాం కదా, అటువంటి సౌండ్ అయితే విన్నాను. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని నేను గమనిస్తే ఆ చెట్టు నుంచి పాలు కారుతున్నాయి కదా, ఆ పాలు బురగలో నుంచి ఆ సౌండ్ అయితే వస్తుందన్నమాట. అటువంటి సౌండ్తో పాలు అయితే కారుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఈ చెట్టు దగ్గరలోనే 2 పుట్టలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ చెట్టు చుట్టూ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. చూడండి, ఊరికి కొద్దిగా దూరంలో ఉంటుందన్నమాట ఈ వేప చెట్టు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చూడొచ్చు బురగలు అయితే వస్తున్నాయి. చూడండి, బురగలు వారం రోజుల నుంచి ఇలాగే పాలైతే కారిపోతూనే ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూస్తున్నారా, సౌండ్స్ వినిపిస్తుంది. ఒక్కోసారి ఇంకా చాలా గట్టిగా వస్తుంది.